హాయ్ ఫ్రెండ్స్, మీ మొబైల్లో మీరుండే లొకేషన్ని మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా వాట్సాప్లో ఎలా షేర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. మొబైల్లో మన లొకేషన్ అనేది రెండు విధాలుగా షేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వాట్సాప్లో ఎలా షేర్ చేయాలనేది చూద్దాం. వాట్సాప్ కింద ఓపెన్ చేయండి. మీరు ఎవరికైతే లొకేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో చాట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూస్తే ఈ సింబల్ ఉంది, సింబల్ మీద క్లిక్ చేయండి. లొకేషన్ షేర్ చేస్తారు కాబట్టి లొకేషన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ వస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లొకేషన్ ఎలా చేయండి వైల్ యూజింగ్ ది యాప్ మీద క్లిక్ చేసి మొబైల్ లొకేషన్ దాకుంటే ఇలా వస్తుంది. ఓకే చేసి యూజ్ లొకేషన్ ఉంది, ఇది ఆన్ చేయండి. డైరెక్ట్ మొబైల్ ని డౌన్ స్క్రోల్ చేసి మొబైల్ లొకేషన్ అంతా ఆన్ చేయండి. బ్యాక్ చేస్తే లైవ్ లొకేషన్ అంతా ఓపెన్ అవుతుంది, పేజ్ అంతా ఓపెన్ అవుతుంది. ఇక్కడ షేర్ లైవ్ లొకేషన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. కంటిన్యూ వస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే టైం చూపిస్తుంది 15 minutes, 1 hour, 8 hours. ఇక్కడ టైం ఎంత సెట్ చేసుకోవాలా, మీరు ఎంత టైం వరకు లొకేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ సెట్ చేసుకోవాలా. ఇప్పుడు 1 hour సెలెక్ట్ చేశారంటే మీరు 1 hour వరకు మీ లొకేషన్ అంతా అవతల వ్యక్తికి షేర్ అవుతుంది. తర్వాత ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ డైరెక్ట్ కామెంట్ ఆప్షన్ కూడా ఉంది. డైరెక్ట్ కామెంట్ అంటే మీ లొకేషన్ తో పాటు ఏదైనా కామెంట్ ని షేర్ చేయాలంటే కూడా షేర్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఒక కామెంట్ అంతే చేస్తున్నాను. చేసిన తర్వాత స్టాండ్ బటన్ ఉంది చూసారా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లొకేషన్ అనేది షేర్ అవుతుంది. ఇక్కడ స్టాప్ షేరింగ్ ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. మీ వాట్సాప్ లో స్టాప్ షేరింగ్ మీద క్లిక్ చేస్తే మీ లొకేషన్ అనేది అవతల వ్యక్తికి షేర్ అవుతుంది. ఇలాగనమాట వాట్సాప్ లో షేర్ చేసుకోవచ్చు. సెకండ్, మన గూగుల్ మ్యాప్స్ లో కూడా షేర్ చేసుకోవచ్చు. ఎలాంటి మొబైల్ లో మ్యాప్స్ అనేది ఓపెన్ చేయండి. మ్యాప్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మీ మొబైల్ లొకేషన్ అనేది ఆన్ చేయండి. ఇక్కడ మీ ప్రొఫైల్ కనిపిస్తుంది చూసారా, క్లిక్ చేయండి. ఇక్కడ లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ఉంది చూసారా, లొకేషన్ షేరింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే షేర్ లొకేషన్ అని వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ టైం అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు లాంగ్ డిస్టెన్స్ రూట్ అనేది షేర్ చేసి ఉంటారంటే అవతల వ్యక్తి మన లొకేషన్ చేరుకోవడానికి 2 hours 3 hours పడుతుంది కాబట్టి దాన్ని బట్టి టైం అనేది సెట్ చేయండి. టైం సెట్ చేసిన తర్వాత కిందకి యాప్స్ ఆప్షన్ అయితే ఉన్నాయి చూసారా, క్రోమ్, గూగుల్, జీమెయిల్, దీంట్లో మనం షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వాట్సాప్ ఆప్షన్ అయితే వచ్చింది, వాట్సాప్ మీద క్లిక్ చేయండి. షేర్ అని వస్తుంది, షేర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వాట్సాప్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎవరికైతే లొకేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే చేయండి. సైడ్ లో స్టాండ్ బటన్ చూసి స్టాండ్ మీద క్లిక్ చేస్తే లొకేషన్ అనేది షేర్ అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళ మొబైల్ చూస్తే ఎలా వస్తుంది, సేమ్ ఐ రియల్ టైం లొకేషన్ అని వెళ్తుంది వాళ్ళకి. అలా చాట్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ అంతా వాళ్ళ మొబైల్ లొకేషన్ అనేది ఆన్ చేసుకోవాలా. తర్వాత ఈ లింక్ అనేది ఓపెన్ చేస్తే మన లొకేషన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ కిందకి చూసారా డైరెక్షన్ అని ఉంది, క్లిక్ చేస్తే ఇక్కడ డిస్టెన్స్ అని తెలుస్తుంది చూసారా, అంటే 120 meters అని చూపిస్తుంది. 1 minute పడుతుంది. స్టార్ట్ ఆప్షన్ ఉంది చూసారా, స్టార్ట్ నేను క్లిక్ చేస్తే అనమాట రూట్ అనేది చూపిస్తుంది అనమాట. ఈ రోజు వీడియో అందుకే ఫ్రెండ్స్, వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.